పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి పట్టణానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తూ, మన చీఫ్ విప్ కౌన్సిల్లో పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మన సహచర శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెల్లా నరసింహారెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా భీం భరత్ గారికి మన చేవెళ్ల ఇన్ఛార్జ్, అదేవిధంగా దారా సింగ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు, ముఖ్యంగా మన యొక్క కల్వ సుజాత గారు, ఇంకా ఈ కార్యక్రమానికి మన లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, మన రంగారెడ్డి మహబూబ్ నగర్ యొక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంతు రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు మాజీ మన ఖాన్ సాబ్ పిసిసి ఉపాధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, అదేవిధంగా నా ప్రాణ సమానులైనటువంటి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా మన పక్క నియోజకవర్గాలైనటువంటి మన వికారాబాద్, అదేవిధంగా చేవెళ్ల, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజలకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక పవిత్రమైన దినోత్సవం. గతంలో కె చంద్రశేఖరరావు రాక్షస పాలన కొనసాగుతున్న సందర్భం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ప్రారంభిస్తుంటే, రైతు వ్యతిరేక చట్టాలు తయారు చేస్తే రైతాంగానికి బాసటగా నిలవాలి, దేశవ్యాప్తంగా మనం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాలి, మన అచ్చంపేట నుంచి ఒక పాదయాత్ర ప్రారంభించిండు. అది రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క పాదయాత్రను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగా ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా వాళ్ళు వాపస్ తీసుకోవడంలో మన రాష్ట్రం తరఫున మన వంతు పాత్ర కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీ గురించి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతం నుంచి గత 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏదో విధంగా అడ్డుకట్ట వేయడం అనేది మనం చూస్తున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ఆదిలాబాద్ గుండా సముద్రానికి పోయే నీళ్ళని మనం కాలువల ద్వారా తీసుకొచ్చి మన పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాలకు సాగునీరు ఇయ్యాలి, తాగునీరు ఇయ్యాలని చెప్పి ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వేదిక మీదే ఉంటే ప్రసాద్ అన్న కూడా ఆ రోజు వేదిక పైన ఉండే, ఆ రోజు కాళ యాదయ్య గారు కూడా వేదిక పైన ఉండే. నేను ఆ రోజు మీటింగ్ లో అడిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లో వాళ్ళు కూడా స్లోగన్స్ ఇస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నారు, రామ్మోహన్ అడుగుతున్నాడు ప్రాణహిత చేవెళ్ల వరకే కాదు పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పరిగిలో ఒక నైట్ హాల్ట్ ప్రోగ్రాం పెట్టి విద్యార్థులతో ముఖాముఖి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచాలని చెప్పి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఒక కార్యక్రమం తీసుకొని ఒక ఈవినింగ్ అంతా కూడా స్టూడెంట్స్ తో స్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించింది కూడా పనులు మన ప్రాంతంలో జరుగుతాయని చెప్పి కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా జీవో ఇచ్చి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకొని ఎంబీఏ చదివినటువంటి వ్యక్తిని. నాకు ఎంబీఏలో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు వాళ్ళ అన్న శ్రీనాథ్ నా క్లాస్మేట్. మేమంతా కూడా ఎప్పుడు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా శ్రీధర్ బాబు గారు నాకు పరిచయం. అయితే ఒక పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా నా పరిగి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. విద్య, ఉపాధి, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని నా యొక్క కోరిక. గత 18-20 ఏళ్ల నుంచి ఆ తపనతో నేను ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక రైతు బిడ్డగా మా నాన్న హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. కమతం రామరెడ్డి గారు, కమతం జగన్మోహన్ రెడ్డి గారు నా సమీప బంధువులు. వాళ్ళ పిల్లలు